మనం ఆరోగ్యానికి మంచిదని తినే పుచ్చకాయే ప్రాణాలు తీస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ముంబైలోని పైథోని ప్రాంతంలో జరిగిన ఘటన దేశం మొత్తాన్ని ఉలికిపడేలా చేసింది. కేవలం ఒక్క పుచ్చకాయ తిన్న కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు 24 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ పుచ్చకాయలో ఏముంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ముంబైలోని ఇస్మాయిల్ కుర్తే రోడ్ ఘారీ మొహల్లాలో నివసించే అబ్దుల్లా కుటుంబం ఏప్రిల్ 25వ తేదీ శనివారం రాత్రి ఒక మెందును ఏర్పాటు చేసింది. 40 ఏళ్ల అబ్దుల్లా అబ్దుల్ ఖాదర్ ఆంధేరిలో మొబైల్ యాక్సెసరీస్ షాపు నడుపుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య నస్రీన్, కుమార్తెలు ఆయిషా 16 ఏళ్ళు మరియు జైనబ్ 13 ఏళ్ళు. ఆ కుటుంబం ఘాటీ గలీలోని మొఘల్ బిల్డింగ్ 2వ అంతస్తులో నివసించేది. ఆ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ కుటుంబం మరో 5 బంధువులతో కలిసి బిర్యానీ పులావ్ భుజించారు. బంధువులు వెళ్ళిపోయారు. రాత్రి 1 గంట సమయంలో బంధువులు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 4 మాత్రమే ఇంట్లో ఉన్న పుచ్చకాయను తిన్నారు. ఈ పుచ్చకాయను నల్ బజార్లోని ఒక వ్యాపారి వద్ద కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే, అంటే ఏప్రిల్ 26 తెల్లవారుజామున 5 గంటల నుండి 5:30 గంటల మధ్య కుటుంబం మొత్తం తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. తెల్లవారుజామున 5 గంటల నుండి ఆ 4కి విపరీతమైనటువంటి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు మరుసటి రోజు రాత్రి కల్లా ఆ 4 ఒకరి తర్వాత ఒకరు మరణించారు. మొదట ఉదయం 10 గంటల 15 నిమిషాలకు 13 ఏళ్ల చిన్న కుమార్తె జైనబ్ మరణించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కు ఆమె తల్లి నస్రీన్ కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు 16 ఏళ్ల పెద్ద కుమార్తె ఆయిషా ప్రాణాలు కోల్పోగా, చివరగా రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో కుటుంబ యజమాని, మొబైల్ వ్యాపారి అయినటువంటి అబ్దుల్లా మరణించాడు. చనిపోయిన సమయాలను గమనిస్తే ప్రతి 4 నుండి 5 గంటలకు ఒకరు చొప్పున మరణించారని తెలుస్తుంది. ఆ విషం శరీరంలో ఎంత వేగంగా వ్యాపించిందో, అది ఎంత ప్రమాదకరమైనదో దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఈ కుటుంబ సభ్యుల శరీరంలో వ్యాపించిన పాయిజన్ లక్షణాలు సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కంటే చాలా భయంకరంగా ఉన్నాయని డాక్టర్లు గమనించారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు పక్కింటి వారు వెళ్లి చూసేసరికి ఇంట్లో 4 స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. ముఖ్యంగా చిన్న అమ్మాయి జైనబ్ నోటి నుంచి నురుగు వస్తుండడం, ఆమె నాడి కూడా దొరకకపోవడంతో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అందరికీ అర్థమైంది. ముందుగా 12 ఏళ్ల జైనబ్ను బైక్పై ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె దారిలోనే చనిపోయింది. ఆ సమయంలో అంబులెన్స్ దొరకకపోవడంతో మిగిలిన 3ని టాక్సీలో జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేరినప్పుడు తల్లి నస్రీన్, తండ్రి అబ్దుల్లా స్పృహ కోల్పోయే స్థితి, సెమీ కాన్షియస్లో ఉన్నారు. వైద్యులు వారి కడుపును శుభ్రం చేసి అత్యంత శక్తివంతమైనటువంటి యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పటికీ వారిని కాపాడలేకపోయారు. వైద్య పరీక్షల ప్రకారం బాధితులందరిలో మూత్రపిండాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయని తేలింది. సాధారణంగా ఆహారం విషపూరితమైతే ఇంత త్వరగా కిడ్నీలు పాడవ్వడం చాలా అరుదు. కాబట్టి దీని వెనక ఏదైనా బలమైన రసాయనం లేదా శక్తివంతమైన విషం ఉండి ఉండవచ్చని జేజే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ సురాసి అభిప్రాయపడ్డారు. జేజే హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ సురాసి ఏమన్నారంటే, కేవలం పుచ్చకాయ తిన్నంత మాత్రాన ఇంత వేగంగా మరణాలు సంభవించడం చాలా అరుదు. ఇది మామూలు ఫుడ్ పాయిజనింగ్, ఆహారం వికటించడం లాగా లేదు. దీని వెనక ఏదైనా శక్తివంతమైన విషం లేదా రసాయనం ఉందేమో అని మేము అనుమానిస్తున్నాము. మరోవైపు కేఎం ఆసుపత్రి డాక్టర్ ఆకాష్ శుక్లా మాట్లాడుతూ, పుచ్చకాయ ఎప్పుడు సురక్షితమైన పండు. ఒకవేళ అది కుళ్ళిపోయిన పుచ్చకాయ అయినా సరే అది ఒకేసారి 4 ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారదని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో పుచ్చకాయ ప్రధాన అనుమానిత వస్తువుగా మారడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ రాత్రి జరిగిన విందులో మొత్తం 9 మంది కలిసి చికెన్ పులావ్ లేదా బిర్యానీ తిన్నారు. అయితే భోజనం అయ్యాక వెళ్ళిపోయిన 5 బంధువులకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కలగలేదు. వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత విడిగా పుచ్చకాయ తిన్న ఈ 4 కుటుంబ సభ్యులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. బిర్యానీ తిన్న బంధువులంతా బాగుండడంతో మరణాలకు పుచ్చకాయే కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ముంబై పోలీసులు జేజే మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కలీనాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి, FSLకి అనేక నమూనాలను పంపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి హిస్టోపాథాలజీ రిపోర్ట్, అంటే కణాల విశ్లేషణ అత్యంత కీలకం. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు తమ అభిప్రాయాన్ని రిజర్వులో ఉంచారు. బాధితుల మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఉద్దేశపూర్వక విషప్రయోగం జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అటువంటి ఆధారాలేమీ లభించలేదు.
పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉండడం వల్ల అది బ్యాక్టీరియా పెరగడానికి చాలా అనువైన ప్రదేశంగా మారుతుంది. ముఖ్యంగా సాల్మోనెల్లా మరియు ఈ కోలై వంటి బ్యాక్టీరియాలు మురుగునీరు లేదా అపరిశుభ్రమైన చేతుల ద్వారా పండులోకి చేరే అవకాశం ఉంది. పండును కోసిన తర్వాత బయట గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది. కలుషితమైన పుచ్చకాయ ముక్కలు తిన్న 4 గంటల్లోనే తీవ్రమైన వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో పండ్ల వ్యాపారులు చేసే కొన్ని తప్పుడు పనులు మన ప్రాణాలకి ముప్పు తెచ్చేలా ఉన్నాయి. రంగు కోసం ఇంజెక్షన్లు, పుచ్చకాయ లోపల ఎర్రగా తీయగా కనిపించడానికి కొన్ని రంగులు లేదా చక్కెర నీటిని ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజెక్షన్ కోసం వాడే నీరు గనక మురికిగా ఉంటే అది పండులో బ్యాక్టీరియాను విపరీతంగా పెంచి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పుచ్చకాయలను తొందరగా పండించడానికి రసాయనాలు, పండ్లను వేగంగా పండించడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. దీనివల్ల పండ్లలో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి విష పదార్థాలు చేరుతాయి. ఇది శరీరంలో వెళితే తల తిరగడం, వాంతులు అవ్వడం మరియు చివరికి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. పుచ్చకాయ పండించడానికి ఇతర హానికరమైన పదార్థాలు వాడడం, పండు ఎర్రగా ఉండడానికి కాపర్ సల్ఫేట్, తీపి కోసం సాకరిన్, పండ్లు పాడకుండా ఉండడానికి ఫార్మాలిన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. ఇవి మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలు, ఆర్గాన్స్ పనిచేయకుండా పాడవడానికి కారణమవుతాయి. ముఖ్యంగా వేసవిలో పుచ్చకాయలు తినేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మార్కెట్లో ముందుగానే ముక్కలుగా కోసి ఉంచిన పండ్లను ఎప్పుడు కొనకండి. ఎందుకంటే కోసిన భాగంపై బ్యాక్టీరియా చాలా వేగంగా చేరుతుంది. పండును కోసే ముందు ఉప్పు నీటితో లేదా వేడి నీటితో శుభ్రంగా కడగడం వల్ల దానిపై ఉండే పురుగుల మందులు మురికిపోతాయి. మీరు పుచ్చకాయను కోసినప్పుడు పండు లోపల రంగు మరీ ఎరుపుగా ఉన్నా లేదా ఏదైనా రసాయనాల వాసన వస్తున్నా అందులో రంగులు కలిపారని గుర్తించి తినకుండా ఉండడం చాలా మంచిది. పుచ్చకాయను కోసిన 2 గంటల్లోపు తినేయాలి. ఒకవేళ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే అది విషపూరితంగా మారే అవకాశం ఉంది. పండు కల్తీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇంట్లోనే చిన్న పరీక్షలు చేయవచ్చు. ఒక చిన్న పుచ్చకాయ ముక్కను నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు వెంటనే రంగు మారితే అందులో కృత్రిమ రంగులు ఉన్నాయని అర్థం. అలాగే తెల్లటి టిష్యూ పేపర్తో పండును తుడిచినప్పుడు కాగితానికి రంగు అంటుకుంటే అది రసాయనాలు కలిపిన పండును తెలుసుకోవచ్చు. పండును చేతితో తట్టినప్పుడు డ్రమ్ వాయించినట్లు బోలుగా శబ్దం వస్తే అది సహజంగా పండిన మంచి పండు అని గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఘటనలో బాధితులు అర్ధరాత్రి 1 గంటకు పుచ్చకాయ తిన్నారన్న వార్తతో రాత్రిపూట పండ్లు తినడం ప్రమాదకరమని పుకార్లు వ్యాపించాయి. అయితే వైద్యులు దీన్ని కొట్టిపారేశారు. రాత్రిపూట పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ కొంచెం నెమ్మదించవచ్చు లేదా తరచుగా మూత్ర విసర్జన జరగవచ్చు. కానీ అది మరణానికి కారణం కాదు. పండు కలుషితమై ఉంటేనే ప్రాణాపాయం కలుగుతుంది తప్ప తినే సమయంలో దానికి సంబంధం లేదని కార్డియాలజిస్టులు మరియు డైటీషియన్లు స్పష్టం చేశారు. ఈ కేసులో తుది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే నిందితులను, పదార్థాలను లేదా వ్యక్తులను గుర్తించగలం. అప్పటి వరకు ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఆహార శుభ్రతపై దృష్టి సారించాలని ప్రభుత్వం కోరుతుంది. అయితే ఈ దురదృష్టకరమైనటువంటి ఘటనలో ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA ముంబై అంతటా కూడా పండ్ల నమూనాలను సేకరించి తనిఖీలు ముమ్మరం చేయాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడమే ఈ కుటుంబం ద్వారా మనం నేర్చుకునే పాఠం. ఈ వీడియోలో వాడిన సమాచారం అంతా మీడియా నివేదికలు, వైద్యుల ప్రకటనలు మరియు అధికారిక పోలీస్ స్టేట్మెంట్లపై ఆధారపడి ఉంది. ప్రజలు పండ్లను కొనుగోలు చేసేటప్పుడు FSSAI సూచించిన పరీక్షలను ఇంట్లో నిర్వహించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆహార భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి అప్రమత్తతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషాదం మనకు నేర్పే పాఠం ఏమిటంటే మనం తినే ఆహారం మనల్ని పోషించాలి, కానీ అది మన ప్రాణాలను తీసే ఆయుధంగా మారకూడదు. అధికారుల నుండి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే వరకు రసాయనాలతో పండించినట్లు అనుమానం ఉన్నటువంటి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘటన మన హృదయాలను కదిలించినా ఇది మనకు ఒక గాఢమైన నిజాన్ని గుర్తు చేస్తుంది. మరణం అనేది చాలా దగ్గరలో ఉన్న సత్యం. మనం ఎంత ప్లాన్ చేసినా, ఎంత జాగ్రత్తగా ఉన్నామనుకున్నా ఒక్క క్షణం చాలు జీవితం మారిపోవడానికి. కాబట్టి ఈ సంఘటనకు నిజమైన ముగింపు ఒక్కటే, మరణం ఎప్పుడో రానుంది కాదు, అది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నామన్నదే అసలు ప్రశ్న. మన చివరి శ్వాస వచ్చేటప్పుడు మన జీవితాన్ని చూసి పశ్చాత్తాపపడకూడదు. మన విశ్వాసం, మన మంచితనం, మన నీతి, మన సేవ, ఇవే మన అసలు సంపద. చివరిగా గుర్తుంచుకోండి, జీవితం తాత్కాలికం, కానీ మనం చేసిన మంచే శాశ్వతం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక
సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.